వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క వక్ర సంచారం జరుగుతోందండి. ఈ వక్ర సంచారము ఎప్పటి వరకు ఉంటుంది అంటే మాకు 4వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 25వ తారీఖు వరకు వక్రగతిలోనే ఉంటారు. అప్పటి వరకు మాత్రము ఈయన వ్యయ స్థానంలో ఫలితాన్ని తీసుకుందాము. ఆ తదుపరి ఇక్కడ నుంచి ఆయన మిథున రాశిలోనికి 15/5/2025 వరకు మనకి జన్మంలో ఉన్నట్టుగా తీసుకోవాలి. అంటే వ్యయ స్థాన ఫలితాలు, జన్మస్థాన ఫలితాలు, తర్వాత ద్వితీయ స్థాన ఫలితాలు. అంటే ద్వితీయ స్థానం ఎప్పటి నుంచి ఫలితాలు ప్రారంభమవుతాయి అంటే 15వ తారీఖు 5వ నెల 2025 నుండి ఆయన ద్వితీయ స్థాన ఫలితాలని, అంటే ఇవి చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. అంటే 5వ నెల కాబట్టి 15 కాబట్టి ఇక్కడ మీకు 4.5 నెలలు తీసేసినట్టయితే 7.5 నెలల పాటు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాన్ని గురువు ప్రసాదిస్తూ ఉన్నారు. అంచేత మీరు ఈ లోపులో అంటే మీకు వీరుంటే మే 14 వరకు ముందుగా అప్పటి ఆ టైంలో జనవరి 1 నుంచి 14వ తారీఖు మే నెల వరకు ఈ టైంలో 41 రోజులు తిరగండి. ఆర్థిక పరిస్థితి బాగలేని వారు ఆ లాస్ట్ రోజులో 1 కేజీ శనగలు ఇచ్చి గుళ్ళో పూజారి గారికి ఇచ్చి ప్రసాదం పెట్టేసామంటే ఆయన ఏదో తిరగమోత ఇస్తాడు. లేకపోతే డబ్బులు తీసుకుని మనం తీసుకెళ్ళి మనం వండించడం కంటే కూడా పూజారి గారి దగ్గర ఇస్తే కొన్ని గుళ్ళల్లో ఎందుకంటే మడిగా చేసి పెడతారు కాబట్టి మనం అంత మడిని పాటించలేము, అంత శుచిని పాటించలేము గుళ్ళో పూజారి గారంతా. కాబట్టి ఆయనకి ఇచ్చేస్తే డబ్బులు ఏదో అడుగుతారు, కేజీ శనగలు ప్రసాదంగా పంచన స్వామి నైవేద్యం పెట్టంటే ఆయన తప్పకుండా చేస్తారు. వాళ్ళు ఏదో దానికి ఏదో వసూలు చేస్తారు, ఆ డబ్బులు కట్టేసేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు చాలా గురువు అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు. ఎలాగా? ద్వితీయ స్థానంలో అంటే మిథునంలో సంచరించేటటువంటి ఆ 7.5 నెలల కాలం పాటు మీకు అత్యంత శుభప్రదాలు ఆయనే ఇస్తున్నాడు. ఈ లోపల ఉన్నటువంటి దుష్ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి ఈ విధంగా మీరు చెయ్యండి. ఇకపోతే కేతు యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాల్లో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారం చతుర్థంలో కానీ మొదటి పంచమంలో తర్వాత కాలానికి అంటే మే నెలలోనే 18వ తారీఖు నుండి చతుర్థ స్థానం అవుతుంది. అంటే ఇది కూడా ఇంచుమించుగా మీకు 4.5 నెలలు, ఇక్కడ 7.5 నెలలు చతుర్థంలోనూ సంచారం జరుగుతోంది. ఈ ఆయన ఎక్కడ సంచారం చేసినప్పటికీ కూడా 2 స్థానాల్లోనూ కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఇవ్వరు. కాబట్టి ఇక్కడ కూడా మీరు కేతుకు సంబంధించి అంటే 4-5 స్థానాల భావాల్ని పాడు చేస్తున్నారు. పిల్లల చదువు విషయంలో వెనకబడటము, పిల్లలు కొంచెం గాయాలు తగిలించుకోవటము, ఆటల మీద శ్రద్ధలు ఎక్కువ చూపటం, ఈ విధమైన ఫలితాలని మీకు పంచమ స్థానంలో చూపిస్తే చతుర్థ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఆయన కనిపిస్తూ ఉంటారు. ఏ విధమైన ఫలితాలంటే కొంచెం విద్యలో వెనకబడటము, అలాంటి దెబ్బలు తగిలించుకోవటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మొత్తం మీద ఈ 2 సంవత్సర కాలం పాటు కూడా మీకు కేతు అనుకూల ఫలితాలు ఇవ్వడు. ఇదే విధంగా మీరు 41 రోజులు ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి. 41 రోజులు అయిపోయిన తర్వాత ఆ కేతు భగవానుడికి ఒక కొబ్బరికాయ కొట్టి వీరుంటే పాలతో అభిషేకం చేసి పూజ చేయమంటే గుళ్ళో పూజారి గారిని డబ్బులు కడితే పూజారి గారు వస్తారు, పూజ కూడా చేస్తారు, అభిషేకం చేస్తారు. అక్కడికి ఉలవలు నవధాన్యాల్లో ఉలవలని ఉధాన్యం ఉంటాయి. ఆ ఉలవలు ఏమైనా తీసుకొచ్చి వారికి సమర్పించుకోండి. అంతా మీకు చక్కటి పరిస్థితులన్నీ కేతు వల్ల సరిపడతాయి. వచ్చేటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇకపోతే శని భగవానుడు దశమ ఏకాదశ 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. దశమ ఏకాదశ స్థానాలలో ఆయన యొక్క సంచారం కొంచెం మీకు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అక్కడ మీకు పనికి తగినటువంటి శ్రమ దొరకకపోవటం, ఎంత కష్టపడి ప్రయత్నం చేసినప్పటికీ కనీసం మంచి మాట రాకపోవటము, ఇంకా ఇది తప్పు చేసావు, ఇది ఎక్కువ చేసావు, తక్కువ చేసావు అని చెప్పటము. అదే వృత్తి వ్యాపారాలు అయితే, సొంత వ్యాపారం అయితే లాభాలు తగ్గటము, ఏవో రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మనకు తెలియవు అనుకోండి ఆ ఇబ్బందులు, వ్యాపారస్తులకు ఉండే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఇబ్బందులు కలగటం ఇవన్నీ 10వ స్థానంలో జరుగుతాయి. సంవత్సరం అంతా కూడా ఆయన మీకు లాభస్థానంలో సంచారం జరుగుతోంది. లాభస్థానంలో సంచారం మీకు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు శని భగవానుడు మీకు ప్రసాదిస్తాడు. అంటే ఎప్పుడంటే ఏప్రిల్ నుంచి అనుకోండి,
ఒకరోజు మాట వదిలిపెడితే ఏప్రిల్ నుంచి అంటే 8 నెలల పాటు మీకు శని భగవానుడు శుభప్రదమైనటువంటి ఫలితాలు లాభస్థానంలో ఇస్తూ ఉన్నారు. అంచేత ఈ 4 నెలల కాలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ తదుపరి లాభస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆయన కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. ఇక రాహుగ్రహం దగ్గరికి వస్తే రాహుగ్రహం ఏకాదశ స్థానంలో కొంతవరకు, దశమ స్థానంలో కొంతవరకు ఉంటారు. ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు కలిగించిన ఆయన ఏకాదశ స్థానంలోకి వచ్చిన తర్వాత శుభ ఫలితాలే మీకు ఇస్తారు ఆయన, అందులో సందేహం లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. అంచేత తప్పకుండా ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఎవరో ఏదో ఏం చెప్పినా మీరు ఖచ్చితంగా శుభ అశుభాలు ఇస్తూ ఉన్నాయి. 2 గ్రహాలు 2 రాశుల్లో ఎప్పుడైతే సంచారం జరిగిందో ఒక రాశిలో ఇబ్బంది ఉన్నా ఒక రాశిలో లాభం ఉంటుంది. లేదు కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఇదే వృషభ రాశి వారికి మరి కేతు 4వ స్థానం 5వ స్థానం 2 రాశుల్లో సంచారం చేసినప్పుడు 2 రాశుల్లోనూ కూడా శుభ ఫలితాలు ఇవ్వటం. ఈ విధమైన ఫలితాలని శాస్త్రకారులు చెప్పినవే, మనం చెప్పేవి కాదు. దీని మీద ఏదో జరిగిపోయిందని కంగారు పడక్కర్లేదండి. అంచేత మొత్తం మీద నవగ్రహ జపం కానీ శాంతులు కానీ, ఎందుకంటే సంవత్సర కాలం పాటు ఉండేటటువంటి వ్యవహారం కాబట్టి కొంచెం అనుకూలంగా లేనటువంటి గ్రహాలకి శాంతి చేసుకోవటం ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ కేతు అనేటటువంటి ఆయన ఈ వృషభ రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పెడతారు, ఏదో రకమైన ఇబ్బంది. 4వ స్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇబ్బంది అయితే 5వ స్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. అందుచేత కేతువుకి ముఖ్యంగా చేసుకున్నట్టయితే మీకు కొంచెం పరిస్థితులు చక్కబడతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. శుభం భూయాత్.